ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అయితే పూర్తి చేసేసుకుంది. హనీమూన్ పీరియడ్ 6 నెలలు అని అనుకున్నా, అది ఏడాది అయితే కంప్లీట్ చేసేసుకుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఇక్కడ టీడీపీలోనే, అంటే అధికారంలో ఉన్న టీడీపీలోనే ఎమ్మెల్యేల పరిస్థితి మీద, ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి మీద తమ పార్టీకి అనుకూలంగా ఉన్న పత్రికల్లోనే కథనాలు రావడం ఈ ఏడాదిలో ఇదే ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టాలి అని ఆ పార్టీకి సంబంధించిన నాయకులే కోరుతున్నారట. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యే అవినీతి చేసినా, తప్పు చేసినా వదిలిపెట్టట్లేదు. వాళ్ళ మీడియా కూడా వదిలిపెట్టట్లేదు, ఇమ్మీడియట్గా రాసేస్తున్నారు. అంటే ఒక పారదర్శకమైన పాలనను ప్రజలకు అందించాలి అనేది టీడీపీ మీడియా బలంగా కోరుకుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే చిత్తశుద్ధితో ముందుకెళ్లాలనుకుంటున్నారు. మళ్ళీ రేపొద్దున అధికారంలోకి రావాలంటే ఇక్కడ పడే మార్కుల ఆధారంగానే రేపొద్దున ఓట్లు పడతాయి. ఇక్కడ ఇదే కీలకంగా మారింది. అంటే ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మీద కానీ ప్రజల్లో సంతృప్తి బాగానే ఉంది. ప్రజల్లో ఒకవైపు మంచి అభిప్రాయం వస్తుంది. అదే సమయంలో అవినీతి మీద కూడా జనాల్లో ఎక్కువగానే అభిప్రాయం ఉంది. మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఎమ్మెల్యేల స్థాయిలోనే అవినీతి జరుగుతోంది అనేది, ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది వారి అనుచరులు దందాలు చేస్తున్నారట, అవినీతి చేస్తున్నారనే సర్వే నివేదికలు కూడా వెల్లడిస్తున్నాయి. అది ప్రతి నియోజకవర్గంలో ఎక్కువగానే ఉంది. కాదేది కవితకు అనర్హం అన్నట్టు అవినీతికి కూడా కాదేది అనర్హం అన్నట్టుగానే ఉంది. ఇసుక, మద్యం ఇలాంటి వాటిలో ఎక్కువగా అవినీతి జరుగుతుంది. దాంతోపాటుగా ఎమ్మెల్యేల అనుచరులు కూడా దూకుడు చేస్తున్నారు అనేది నివేదికలు చెప్తున్నాయి. దీని మీద మాత్రం ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. ఓవరాల్గా చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి పాలన బాగుందని నివేదికలు వస్తున్నా, అవినీతి విషయంలో మాత్రం దానికంటే ఎక్కువగానే ఫిర్యాదులు అందుతున్నాయి అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. నిజానికి అనుభవం కలిగిన వారు, అభివృద్ధి కారకుడు, విజనరీ అని చంద్రబాబు మీద జనాలకు మంచి నమ్మకమే ఉందని ఆ సర్వేలు చెప్తున్నాయి. అయితే ఆయన ముఖం చూసి ఎన్నుకున్న ఎమ్మెల్యేల్లో అత్యధిక శాతం వారి మీద నమ్మకం అయితే లేదట. దాంతోనే మెల్లగా కూటమి ప్రభుత్వం మీద జనాల్లో అసంతృప్తి కూడా పెరిగే అవకాశం ఉంది అనేది. ఏదేమైనా టీడీపీ అంటే క్యాడర్ బేస్డ్ పార్టీ అని అంతా చెప్పుకుంటారు. టీడీపీకి కార్యకర్తలే ప్రాణం, వారే మొదట అని మహానాడులో సైతం పార్టీ పెద్దలు గొప్పగా చెప్పారు. అయితే పై స్థాయిలో చంద్రబాబు, లోకేష్ కార్యకర్తలకు ఎంతో విలువ గౌరవిస్తున్నారు. కానీ నియోజకవర్గ స్థాయిలో చూస్తే కనుక ఎమ్మెల్యేలు వారిని పట్టించుకోవట్లేదట. అంటే కోఆర్డినేషన్, క్యాడర్కి అక్కడ లీడర్కి మధ్య కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, సమన్వయం మిస్ అవుతుంది. దీన్ని సెట్ చేయాలంటే ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ముందు అరికట్టాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది మరి కూటమి ప్రభుత్వం, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా, కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, టీడీపీ సంబంధించింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.